అందరికీ జేబీములు. ఈరోజు నాదెళ్ల బ్రహ్మయ్య గారు చనిపోలేదు, ఆయన మనందరిలో ఉన్నాడు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి జట్టుపాల గ్రామం నుంచి మాకు పరిచయంగా ఉన్నాడు. కోడేశ్వరవనం తాలూకా విప్లవానికి నాంది పలికిన ఈ పల్నాడు జిల్లాలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మయ్య గారంటే తెలియని ఒక కులం లేదు, ఒక మతం లేదు. ఆయన భావాలు ఎంతో సుదీర్ఘంగా ఆలోచించేవాడు. అలాంటి వారిని చంపినాడంటే ఆ చంద్రం అనేవాడు ఒక బచ్చ, మనందరి దృష్టిలో ఒక బచ్చ. నాదెళ్ల బ్రహ్మయ్య అనేవాడు మా అన్నగారు. ఆయన ఒక విప్లవాదే కాదు, మనందరి హృదయాల్లో ఒక ఉద్యమానికి నడుం కట్టి ముందుకు తీసుకెళ్లిన నాయకుడే మన నాదెళ్ల బ్రహ్మయ్య గారు. అంబేద్కర్ గారి భావజాలంలోనే కాకుండా విప్లవ భావాల్లో కూడా ఎంతో ఎలుగురు నింపి పేద ప్రజలకు భూ పంపిణీ చేసే కాడ నుంచి ఒక మంచి జరిగినా చెడ్డ జరిగినా నేనున్నానని ముందుకు వచ్చిన వీరుడు విప్లవవాది మన నాదెళ్ల బ్రహ్మయ్య గారు. ఈ చంద్రవనే ముఠ ఒక పిరికితనంతో ఒక కుట్రతో మరి అతని సొంతగా ఎదుర్కోలేక బ్రహ్మయ్యని ఎదుర్కొంటే ఏం జరుగుతుందో ఆ చంద్రవనే ఒక బచ్చాకి తెలుసు. ఇప్పుడు ఓడిపోయింది ఆ చంద్రమే, ధీరుడైంది నాదెళ్ల బ్రహ్మయ్య గారు. మనందరం ఈ రోజు మాట్లాడుతున్నాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని. అందరూ ఐకమత్యంతోనే పల్నాడు ప్రాంతమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ చంద్రవనే ముఠాన్ని అరెస్ట్ చేయకపోతే మేము ఉద్యమాల ద్వారా అతన్ని అరెస్ట్ చేసిన దాకా రీలే నిరాహార దీక్షలు కూడా కొనసాగిస్తూ మరి జాతీయ బహు కళాకారుల రాజ్యాధికార పార్టీ తరఫున కుల మత భేదాలు లేకుండా మేము ముందుంటామని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం.